దేవుని మందిరంలోకి వస్తే మనకు కలిగే ఆనందం ఏమిటి? మీరు లేఖనాల్లో సొలొమోను దేవాలయం కట్టాడు. సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, మందిరం కట్టాలి కానీ మందిరం దగ్గర ఇనప పనిముట్లు ధ్వని వినబడకూడదు అన్నాడు. అంటే సొలొమోను మహారాజు పని వాళ్ళకి చెప్పాడు, ఇదిగో ఆ దూరంగా వాళ్ళు పని చేసుకుని మందిరం ఇక్కడ కట్టండి, మందిరం దగ్గర ఏ శుద్ధి దెబ్బలు వినబడకూడదు అని. రాళ్ళ పని చేసిన వాడు రాళ్ళను దగ్గరగా తీసుకుని ఒక్కొక్క రాయిని చెక్కడం మొదలుపెట్టాడు. 4 పలకలుగా చెక్క రాయిని పక్కన పడవేశాడు. మరో రాయిని తీసుకుని ఓపికగా అర్ధచంద్రాకారంగా ఉండేట్టుగా నరకడం చెక్కడం మొదలుపెట్టాడు. ఈ రాళ్ళు విశ్వాసులకు సంకేతం. ఈ రాయట ఆ రాయిని చూసిందట, నా పని మెరుగు, 4 దెబ్బలతో నన్ను కొట్టి పక్కన పడవేశాడు, నీకు నెత్తి మీద బాగా పడుతున్నాడుగా, శ్రమలన్నీ నీకే వస్తున్నాయిగా అన్నాడు. అంతా అయిపోయినాయండి. తర్వాత కట్టడం మొదలైంది. పనివాడు 4 పలకలుగా చెక్కిన రాళ్ళు తీసుకొచ్చి గోడలో పెట్టాడు. అర్ధచంద్రాకారంగా చెక్కిన రాళ్ళు ఉన్నాయే, దాన్ని తీసుకొచ్చి ద్వారబంధం మీద పెట్టాడు. మందిర ప్రతిష్టకు మీరు వచ్చినట్టు విస్తార జనం వచ్చారు. వచ్చిన వాళ్ళంతా రావడం, అలా కళ్ళు పైకి తబ్బా, ఏం పనివాడండి, భలే కట్టాడే, భలే చెక్కాడే అంటూ చూస్తూ ఉండగా ఆ రాయి వీళ్ళ మాటలు వింటూనే ఉంది. పనివాడు బాగా చెక్కాడని మెచ్చుకుంటూ చాలా దించుకుని దాని లోపలికి వచ్చారట. గోడలో ఉన్న రాయి చూసిందట, ఒక్కడూ అనిపించుకోవట్లేదుగా, అంతా ఆ రాయినే మెచ్చుకుంటున్నారు. అప్పుడేమనుకుందో తెలుసా? 4 దెబ్బలు పడితే చాలు అనుకుంది. ఇప్పుడు ఎక్కువ దెబ్బలు పట్టడం వలన ఎక్కడికి ఎక్కింది? ఘనమైన స్థానంలో నిలబడిందిగా. దేవుని సన్నిధిలో ఒక మాట నేను చెప్పగలను, అదేమిటో తెలుసా? నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో మీరు దీవెనకరంగా ఉండాలి అనుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా మీకు మహిమకరంగా ఉండునుగాక, ఎన్ని శ్రమలు వచ్చినా దీవెనకరంగా ఉండునుగాక. ఆ ఒక్క రోజున ఆ రాయి చాలా బాధపడిందట. అయ్యో, శ్రమ రాకూడదు అనుకున్నాని శ్రమల్లో నలిగి నమ్మకమైన విశ్వాసంగా ఉండడం ద్వారా ఎంత దీవెన కలిగింది. ఈ రోజున సేవకుడిగా దండం పెట్టి నా ప్రభువు మాటలు చెబుతూ ముగిస్తుండగా ఇంతకీ 84వ కీర్తనలో ఉందగా, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రేపు సియోనులో కనబడుదురుగాక, ఇక్కడ వచ్చిన ప్రతివాడు రేపు సియోనులో కనబడునుగాక. దూరాన రాళ్ళు చెక్కారు, మందిరం ఎక్కడ కట్టారు. ఇక్కడ దేవుడు పని ఏమిటో తెలుసా? శరీరంలో ఉండగానే సంఘంలో ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను తీసుకుని వచ్చాడు. వాక్యం ద్వారా, ఖడ్గం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా చెక్కడ పని అంతా ఇక్కడ జరిగింది, మందిరంలో జరిగిపోయింది. రాకడొస్తుంది, రాకడలో ఎత్తబడతాం. కట్టబడేది అక్కడ, చెక్కబడేది ఎక్కడ, కట్టబడేది అక్కడ. చేతులెత్తి ఒక్కసారి ఊపుకుంటూ హల్లెలూయా చెబుదామా?